వాళ్ళ మాట అంటే మాటే. వాళ్ళు ఇక ముక్కుసూటి మనుషులు, ముందొకటి వెనుకొకటి ఉండదు వాళ్ళకి. మరి రాజయ్య పెద్దనాన్న కానీ, సాయిలు పెద్దనాన్న కానీ, మా డాడీ కానీ, గట్టయ్య చిన్నాన్న కానీ వాళ్ళు మరి ఎంతో హుందాగా వాళ్ళ బతికినోళ్ళు. అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. క్రైస్తవ పద్ధతులనే వాళ్ళ అంతిమయాత్ర కూడా చేయాలని మా నాన్న ఆశపడ్డట్టుగా జరిగింది. మరి పెద్దమ్మ విషయానికి వస్తే, మేము వేసవి కాల సెలవులు వచ్చినప్పుడు ఇక్కడ గడుపుతుండే. మరి మాకు మంచిగా భోజనం చేసి మాకు పెట్టేది, ఎంతో ప్రేమగా చూసుకునేది, సొంత తల్లిలాగా ఆమె చూసుకునేది. ఈరోజు మనతో లేకపోవడం చాలా బాధాకరం. మా కుటుంబాలందరికీ కూడా మరి మా పెద్దమ్మ ఎడబాటు ఎంతో దుఃఖాన్ని, ఆవేదనను కలగజేసింది. అయినప్పటికీ దేవునిలో నిరీక్షణ ఏంటంటే, ఆమె దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది కాబట్టి ఆమె చనిపోలేదు, ప్రభునందు నిద్రించింది. మరి ఆమె లేపబడుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో లేపబడుతుంది. మేమందరం ఆమెను కలుసుకుంటామన్న నిరీక్షణ మాకు అందరికి ఉన్నది. మొన్న పోయిన బుధవారము ఇక్కడ చిన్నగా మేము చర్చ్ ఓపెన్ చేస్తే, అది చిన్నగానే కట్టుకున్నాం మేము. ఏవి కుక్కలు పందులు అవి ఏమి రాకుండా, మనిషి కనబడకుండా కట్టుకున్నాము. మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఆమె. ఆ చర్చ్ కట్టినాక మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి కాదు. అక్కడ శంకుస్థాపన చేస్తున్నాము. మా ప్రమీల చిన్నమ్మ, హారతి, మధు బ్రదర్ అనుకుంటా, వాళ్ళంతా ఆటలు అక్కడికి తీసుకొస్తే పాస్టర్ ప్రార్థన చేసిండు. మరి మేము ఆ సందర్భం ఎప్పుడు మర్చిపోలేము. ఆడ భోజనాలు చేస్తున్నప్పుడు కూడా మా పాస్టర్ అన్నకి చెప్పిన, మా పెద్దమ్మ కూర్చుంది, అన్న పట్టి అనంటే నేను వడ్డిస్తున్నా, అన్న పట్టి మా పెద్దమ్మకి ఇస్తే కొంచెం తిన్నది. మరి ఎంతో సంతోషంగా ఉన్నది. అయినా కానీ మరి ఆ తదుపరి దినం గురువారం దినం మంతెని కూడా పోయి వచ్చిందంట. కూరగాయలు తెచ్చుకుంది, వంట చేసుకుంది. అయినా కానీ మరి ఈ మాట మాత్రం సత్యం ఏంటంటే, మరణానికి మర్యాద లేదు. దేవా ఇంకొక 2 రోజులు అయినాక నన్ను తీసుకో అంటే కుదరదు. దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటిదనంటే, ఈ లోకానికి మనము వచ్చినప్పుడు ఏం తీసుకురాలే, ఏం తీసుకుపోము అని చెప్పబడుతుంది కదా. మనం ఏమి తీసుకురాకపోయినా మరి 2 తీసుకుపోతాం. ఏంటిదంటే, మన పాపాలు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడితే పరలోకానికి వెళ్తాం, లేదంటే అగ్నిగుండంకి వెళ్తాం. సో మనం తీసుకుపోయేది ఏంటంటే సాక్ష్యం తీసుకుపోతాం. రేపు 10 మంది మరి మన గురించి మాట్లాడాలనంటే మంచి పేరు మనం కలిగి ఉండాలి. మా పెద్దమ్మ కూడా మంచి పేరు కలిగి ఉన్నది, యేసు ప్రభుని తెలుసుకున్నది. ఇక్కడ అందరు కూడా మరి ఆమె విషయం మాట్లాడమంటే మాట్లాడతారు. ఆమె చూపిన ప్రేమ, అనుబంధము, మరి ఆమె ఎంతో మంచిగా మమ్మల్ని చూసుకునేది. దాని అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ, మరి మా మహేందర్ అన్న కొరకు, మా వదిన శైలజ వదిన కొరకు, గ్రాహి, ఆహారతి కుటుంబాలు, మా కుటుంబాలు, కన్నీరు కుటుంబాలు అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా అనేకులు దేవుని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. మరి అంతటితో నేను ముగిస్తున్నాను. సహోదరులు జాన్ వెస్లీ మాట్లాడతారు. ఆ తర్వాత క్లుప్తంగా ఒక 10-15 నిమిషాలు దేవుని సేవకులు సాక్ష్యం ఇస్తారు. సేవకులు కూడా ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ముగిందాం. దేవునికి మహిమ కలుగును గాక.